అందరికీ ప్రైజ్లో మా డాడీ వాకింగ్ చెప్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్స్. దేవుని యొక్క గ్రంథములో నుంచి యొక్క కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలను ధ్యాన భాగంగా చదువుతూ ధ్యానం చేద్దాం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమును స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనిడి. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు సంఘానికి 2 విషయాలను తెలియజేస్తున్నాడు. వీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరిగినట్లయితే మీరు ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని ఇప్పుడు చెప్పాడు. ఎలా ప్రవర్తించకూడదు అనే విషయాన్ని తర్వాత వచనంలో చెబుతున్నాడు. చదవమ్మా 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. సంఘానికి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. 2 విషయాలు చెప్తున్నాడు. ప్రభువుని నమ్ముకున్నటువంటి నీవు ఎలా ఉండాలి, ప్రభువుని నమ్ముకున్నటువంటి నీవు ఎలా ఉండకూడదు అనే విషయాన్ని 2 విషయాలు చెప్తూ ఉన్నాడు. ఈ 2 మాటలు ధ్యానం చేద్దాం. మొదటి 6వ వచనంలో ఏమంటున్నాడంటే, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు మీరు వేరు పారి జీవించాలి. వేరు పారడము అంటే ఏమిటి? వేరు పారడము అంటే ఏమిటి? చూడండి, బైబిల్ గ్రంథంలో గ్రంథము 27వ అధ్యాయము 3, 4 వచనములు 6వ వచనము చదువుదామా. యెహోవా అను నేను దానిని కాపు వేయుచున్నాను, ప్రతి విషయమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునో దాని మీదకు రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. నా యందు క్రోధము లేదు. గచ్చపొదలను బలురక్కసి చెట్లను ఒకవేళ ఉండిని ఎడల యుద్ధము చేయవాని వలె నేను వానిలోనికి వడిగా జొచ్చి 6వ వచనం. రాబో దినముల్లో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. వేరు పారుట అనేటువంటి మాటకు యెషయా ప్రవక్త ఒక వాక్యమును మనకు చూపిస్తూ ఉన్నాడు. ఏమిటయ్యా అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక విషయం చెబుతూ ఉన్నాడు. వారు దేవుని దృష్టిలో తప్పు చేసిన తర్వాత, వారు అవిధేయులైన తర్వాత వారందరినీ కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదరు చేసేసారు. వారి బ్రతుకులు అస్సలు బాగోలేవు. ఆ బాగోలేని పరిస్థితిలో దేవుడు ఈ యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటలు విడుదల చేశాడు. ఏమిటయ్యా అంటే, ఇదిగో మీ బ్రతుకులు బాగోలేవు, కానీ మీ పక్షముగా దేవుడు ఉంటూనే ఉంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే. ఈ రోజున మనము ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేలు ప్రజల గురించి మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు దేశములో 2 గోత్రాలు వారు ఉన్నారు. మిగిలిన గోత్రాలు వారందరూ కూడా ప్రపంచ దేశాల్లో ఎప్పటికీ చెల్లాచెదరైపోయారు. కానీ వారందరి పక్షముగా ఏ ప్రపంచంలో ఉన్నా, అంటే ఆ యూదులైనటువంటి వారు పడనటువంటి దేశములో ఉండినప్పటికీ కూడా వారిని దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూదులంటే చాలా దేశాల వారికి పడదు. అయినప్పటికీ కూడా దేవుడు అలాంటి దేశములోనే, అలాంటి రాజుల దగ్గర, అలాంటి ప్రధానమంత్రుల దగ్గర ఉండినప్పటికీ కూడా వారికి ఏ ప్రమాదము రాకుండా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. అయితే
వారిని గురించి యెషయా ప్రవక్త ఇంకా ఏమంటూ ఉన్నాడయ్యా అంటే 4వ వచనం, ఇదిగో నా యందు క్రోధము లేదు, గచ్చ పొదలను బలురక్కస చెట్లను ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయవాని వారి నేను వాడితో వడిగా వచ్చి కాల్ చేస్తాను. అంటే తన ప్రజలైనటువంటి వారిని ఎవరైనా వారి జోలికి వస్తే నా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చెప్తాను అంటున్నాడు. 6వ వచనం, రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగుర్చిపోయును. అంటే అప్పటికున్నటువంటి ఈ మాట మాట్లాడుతున్నటువంటి పరిస్థితికి ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉన్నాయి అంటే, మీరు ములం చెట్టు చూసారు ఎప్పుడైనా? ములం చెట్టు కర్ర పాతితే ఏమవుతుంది? అది కొన్ని రోజులు చిగురు వస్తుంది. పుట్టి కర్రే, వాటికి ఆకులు అవసరం లేదు, కింద వేర్లు అవసరం లే. కర్ర పాతితే చిగురు వస్తుంది. ఆ బుట్టి కర్రను చేత్తో పట్టుకుంటే ఎలాగైతే జీవం లేనిదిగా ఉంటుందో అలాగే ఇశ్రాయేలు బ్రతుకులు కూడా ఈ యెషయా ప్రవక్త ప్రవచించేటప్పటికి వారి పరిస్థితి అలాగే ఉంది. జీవము లేనటువంటి వారిగా, చెదరపోయినటువంటి వారిగా, వారి బ్రతుకు పాడైపోయిన బ్రతుకులుగా ఉన్నాయి. అయితే అలాంటి బ్రతుకులైనటువంటి వాటిని ఏం చేస్తారంటే తెలుసా, నేను వేరు పారిస్తాను. అంటే ఏదీ లేనటువంటి ఆ కర్రని పాతగానే దానికి ఏమొస్తూ ఉన్నాయంట? వేర్లు మొలుస్తూ ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వేరు మొలుస్తేనే కదా పైన చిగురు అనేది వస్తుంది. ఇక్కడ అదే అంటున్నాడు చూడండి, రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగుర్చిపోయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది లేని మనుషుల జీవితాల్లో మోడు పారిపోయిన, ఒట్టు మోడు పారిపోయినటువంటి అలాంటి వాటిని దేవుడు ఏం చేస్తాను అంటున్నాడంటే చిగురింప చేస్తాను అంటున్నాడు. దానికి ముందుగా మరి వేరు పారించి వాటిని మరలా చిగురించి వాటికి ఫలాలను పుట్టిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు మనుషులైనటువంటి వారి గురించి ఇలానే అంటున్నాడు. ఒకవేళ మన జీవితాలు ఎండిపోయినవిగా ఉన్నాయేమో, మోడు పారిపోయినవిగా ఉన్నాయేమో, చిగురించలేని జీవితాలుగా ఉన్నాయేమో, అయితే యేసుని నమ్మినటువంటి మనము, యేసుని ఎరిగినటువంటి మనము, మన ఏ వేరులు పారే విధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అది వేరు పారితేనే మనము చిగురిస్తాం, పువ్వులు కాస్తాయి, ఫలాలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము వేరు పారాలి. అయితే ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమంటున్నాడంట, వారు వేరు పారి పువ్వులు కాసి ఫలాలను ఇస్తూ ఉన్నారు అంటూ ఏమన్నాడు చూడండి, వారు భూలోకమును ఫలభరితముగా చేయును. దేవుడు ఏ మాట అన్నాడో ఆ మాట ఇప్పుడు జరుగుతూ ఉంది. భూలోకాన్ని అంతటిని పరిపాలిస్తుంది అమెరికా అనుకుంటారేమో. అమెరికా కాదు, ఇశ్రాయేలే. భూలోకాన్ని అంతటినీ కూడా భూమి మీద ఈ రోజున ఇక్కడ చూడండి, ఆ మాట ఒకసారి చదువుతారు. వారు భూలోకమును ఫలభరితముగా చేస్తారు. భూలోకం అంతటినీ కూడా వారి ద్వారానే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున కొత్త విషయాలు కనిపెట్టే వారిలో ప్రపంచంలో నెంబర్ 1 దేశం ఏదైనా ఉందంటే నోబెల్ బహుమతులు వచ్చేటువంటి, నోబెల్ బహుమతులు అంటే ప్రపంచం అంతటికీ కూడా కనిపెట్టినటువంటి వ్యక్తులు ఈ ఒక్క వ్యక్తే అని చెప్పడం అనమాట. అతనంత గొప్పవాడని చెప్పడం నోబెల్ బహుమతి అంటే. అలాంటిది ఎవ్వరూ కనిపెట్టలేనిది కనిపెట్టే వారికి అది ఇస్తారు. అలాంటి బహుమతులు ప్రపంచంలో ఎక్కువ ఏ దేశానికి వచ్చాయి అంటే ఇశ్రాయేల్ దేశానికి వచ్చాయి. వారు కనిపెట్టేది ఏంటో తెలుసు? కనిపెట్టినవి ఇప్పుడు మనం చూస్తున్న కంప్యూటర్, మనకి పెన్సిల్ ఇంజెక్షన్ తెలుసు కదా, అది వాళ్ళు కనిపెట్టిందే. మనకి పోలియో రాకుండా పోలియో చుక్కలు ఉన్నాయి చూసారా, అది వారు కనిపెట్టిందే. ప్రపంచానంతటినీ కూడా ఇశ్రాయేలు దేశము ఫలభరితముగా చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాట్లాడాడో అలాగే ఉండేది. అయితే వారు ఎలాంటి ఆ పరిస్థితుల తర్వాత ఎలా ఉంటాయో, వారు వేరు పారిన తర్వాత, చిగురించిన తర్వాత, ఫలాలు కాసిన తర్వాత వారు ఎలా ఉంటారో అని చెప్పాడో అలాగే ఈ రోజున ఇశ్రాయేలు దేశము ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏమన్నారంటే మనము వేరు పారి, ఇంకా ఏమన్నారమ్మా? కొలస్సీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో మనము వేరు పారి
ఇంటి వలె కట్టబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చదవమ్మా. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు నేర్చుకున్న ప్రకారముగా, మనిషి విశ్వాసి అనేటువంటి వాడు ప్రభు నామాన్ని ఎరిగాను, నేను రక్షణ పొందాను అనేటువంటి వారు ఎలా ఉండాలయ్యా అంటే, మీరు ఏదైతే నేర్చుకుంటూ ఉన్నారో వాటి ప్రకారంగా బ్రతకాలంట. మీరు ఏం నేర్చుకున్నారయ్యా అంటే, చూడండి బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయము 35, 36, 37, 38 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ తప్పికొనడు. మీరు నన్ను చూచి ఇండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును తోసివేయను. చాలు. మనము ఏదైతే నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న ప్రకారముగా మనం విశ్వాసం ఉంచాలంట. ఏంటి నేర్చుకున్నామో, మనం ఎందుకు విశ్వాసం ఉంచాము, వేటిని నేర్చుకుని మనం విశ్వాసం ఉంచామయ్యా అంటే, యేసుక్రీస్తు అనేటువంటి దేవుడు, పరలోకం నుండి దేవుడు మన కొరకు వచ్చాడని, ఆయన మన నిమిత్తము మరణించాడని, మన పాపములు క్షమించాడని, మన నిమిత్తమై తిరిగి మరలా పునరుద్ధానుడై లేచాడని, మనము కూడా మరణిస్తే అలాగునే లేస్తామని మనము విశ్వసించాం. అదే కదా నేర్చుకున్నాం. ఆ విశ్వాసం నుంచే కదా స్టార్టింగ్. మనకి దేవుని యందు విశ్వాసం ఎలాగొచ్చింది అంటే, ఆయన మరణించాడని, పునరుద్ధానుడై లేచాడని, సజీవుడైన దేవుడని, ఆయన ఒక్కడే దేవుడని మనము నమ్మం. అదే నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము మన రక్షణ దినములలో ఏదైతే నేర్చుకున్నామో ఆ నేర్చుకునే దానిని బట్టి మనము విశ్వాసము కలిగి ఉండాలంట. ఏమన్నాడు చూడండి, మీరు నేర్చుకునే ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడాలి. మీరు ఏది నేర్చుకున్నారో దాని అందే స్థిరపరచబడాలి. కానీ చాలా మంది నేర్చుకున్నది ఒకటి, కానీ తర్వాత జీవితాలలో అయ్యో దెబ్బలు తగిలాయి, అయ్యో శ్రమలు వచ్చింది, అయ్యో ఇబ్బందులు వచ్చింది, అయ్యో నాకు కరువు వచ్చింది, అయ్యో నా భర్త వదిలేస్తాడు, అయ్యో నా భార్య వదిలేసింది, అయ్యో నా పిల్లల బతుకులు బాగోలేవు, అందుకే నేను అవిశ్వాసాన్ని వదిలేస్తున్నాను, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అనేవారు ఈ రోజుల్లో వచ్చేసారు మనుషులు. నువ్వు మొదట ఏది నేర్చుకున్నావో దాని యందు నీవు విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు నువ్వు మొదట ఉంచినటువంటి ఆ విశ్వాసము పునాది అది. నువ్వు ఏదైనా సరే ఆ పునాది మీద కట్టుకుంటేనే నీకు నువ్వు పడినా లేచినప్పుడు అది ఒకానొక దినం నిలబడుతుంది తప్ప, నాకు ఆ పునాది కాదు అని, ఆ విశ్వాసం నాకు వద్దని నువ్వు ఎక్కడ కట్టుకున్నా, ఇసుకలో కట్టుకున్నటువంటి ఇల్లు ఎలాగైతే కూలిపోద్దో అలాగే నీ జీవితాలు కూలిపోతాయి. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో మనము ఆయన యందు మనము మొదట నేర్చుకున్నటువంటి వాటి యందు మనము విశ్వాసం ఉంచి స్థిరపరచబడాలి. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో మన విశ్వాసం ఉంది ఎలా స్థిరపరచబడాలో చూద్దాం. చూడండి, మిమ్మల్ని గూర్చి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10, 11, 12 మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకు? ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు. చాలు. చూడండి, మనము విశ్వాసమందు స్థిరపరచబడాలి. మనము మొదట ఏది నేర్చుకున్నామో ఆ నేర్చుకున్నటువంటి ఆ విశ్వాసమందే స్థిరపరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకు మించి ఏమీ కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే, ఇదిగో నేను చెప్పు సువార్త కాక పరలోకం నుంచి దేవదూత వచ్చి సువార్త చెప్పినా అది నమ్మద్దు.
మీరు ఏదైతే మీరు విన్నారో, ఏదైతే దేవుని యందు విశ్వసించారో అదే నిజమైనది. దాని మీదే మీ పునాదులు స్థిరపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడంటే 11వ వచనంలో, మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత. ఏదంట? మొదటిది మన జీవితం విశ్వాసమే. విశ్వాసములోనే మనిషి స్థిరపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగైతే యేసుక్రీస్తు వారిని నువ్వు చూడలేదో, చూడకపోయినా ఆయన ఉన్నాడని, ఆయన వచ్చాడని, ఆయనే దేవుడని, ఆయన మరణించి తిరిగి మరలా లేచాడని, మనల్ని తిరిగి మరలా ఆయన ఉన్న పట్టణంలోకి తీసుకెళ్తాడని ఎలాగైతే విశ్వసించామో ఆ విశ్వాసములోనే మనము స్థిరపరచబడాలి. దేవునికి స్తోత్రం. అయితే ఆ విశ్వాసంలో మనం ఎలా స్థిరపరచబడతామై అంటే, ఒకరి విశ్వాసము మరొకరితో పంచుకోవాలంట. ఒక విశ్వాసి జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఉంటాయి. దేవుడు నా జీవితంలో ఇది చేశాడమ్మా అని మనలో మనం ఏం చేస్తామంటే, చాలా మంది సాక్ష్యాలు చెప్పుకోరు, పక్కనున్నతో పంచుకోరు. అయితే దేవుడు ఏమంటాడయ్యా అంటే, ఇదిగో ఒక విశ్వాసి మరొక విశ్వాసితో నీ యొక్క దేవుడు చేసిన మేలుని గురించి నువ్వు పంచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేయబడతాం అంటే, విశ్వాసమందు స్థిరపరచబడతాం. ఎందుకంటే మనకి ఎప్పుడైనా పరిస్థితులు, ఏ స్థితిగతులు అన్ని వ్యతిరేకంగా ఉండినప్పుడు, అప్పుడు వ్యతిరేకమైనటువంటి గాలులు మన మీద వీచినప్పుడు మనము అటువైపు వెళ్ళిపోతాం, కానీ మరలా ఇటువైపు దేవుని మీద ఆధారపడలేం. అందుకే మన జీవితంలో దేవుడు చేసిన మేలుల గురించి మన విశ్వాసులైనటువంటి వారు, ప్రభు నామం ఎరిగినటువంటి వారికి మనము చెప్పినప్పుడు వారు విని ఏం చేస్తారంటే, ఆ విశ్వాసంలో మరలా కట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. అప్పుడు పడిపోరు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది పడిపోవడానికి గల కారణం ఏంటంటే, వారి జీవితాల్లో చేసినటువంటి మేలుల గురించి సాక్ష్య రూపకంగా వాళ్ళ కుటుంబంలో ఉన్న వారికి ఎవరు చెప్పుకోరు. నీ జీవితంలో దేవుడు ఇది చేశాడంటేనే కదా ఎదుటి వ్యక్తికి విశ్వాసం అనేది, నమ్మకం అనేది పుడుతుంది. మన విశ్వాసంలో మనం ఎలా స్థిరపరచబడగలం? అవి వింటూ ఉంటేనే మన జీవితంలో విశ్వాసం అనేది పెరుగుతుంది, మనం కట్టుకోగలం. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలా మంది మనుషులైనటువంటి వారు ఒక్కొక్క దాంట్లో స్థిరపడుతూ ఉంటారు. ఇదిగో నా ఉద్యోగం బాగుంది, నా వ్యాపారం బాగుంది, నాకు వివాహం అయింది, బాగుంది, చాలు. దేవుడు ఏమన్నాడు తెలుసా? విశ్వాసం అందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేని యందు స్థిరపడిపోయినా అదొకనొక రోజు పడిపోవచ్చు, కూలిపోవచ్చు. కానీ నువ్వు విశ్వాసం అందుగా స్థిరపడ్డావంటే నీ జీవితం అంచెలంచెలుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అబ్రహాము జీవితం ఎలా ఉంది? విశ్వాసం ఒకటే నమ్మకం, అంతే. ఆయన చెప్పాడు, పిలిచాడు, నేను వెళ్ళాను. తర్వాత ఆయన పరిస్థితి చూసేసరికి ప్రజలందరికీ కూడా, భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా ఆయన తండ్రి అయిపోయాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసములకు కర్త అయిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఏమన్నాడు చదవమ్మా? కొలస్సీయులకు రాసిన పత్రికలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు చాలు. మనిషి ఏం చేయాలి అంటే, విశ్వాసి మరొక విశ్వాసికి వారి జీవితాన్ని గురించి చెప్పుకోవాలి. అదే సమయంలో మనము కృతజ్ఞులమై దేవుడి దగ్గర బ్రతకాలి. పడుకొని లేచిన వెంటనే, ప్రభువా రాత్రంతా నిద్రలో మాకు ఆరోగ్యం ఇచ్చారు, వందనాలయ్యా. తెల్లవారు సజీవంగా మమ్మల్ని ఉంచే వందనాలయ్యా. మనం వాటిని, దేవుడిచ్చిన ప్రాణాన్ని మనం చాలా సులువుగా తీసుకుంటాం. మనిషికి ప్రాణం విలువ ఎవరో చచ్చిపోయారు అంటేనే కానీ మనకు తెలియదు. మనకి ఎంత ఆయుష్ని ఇస్తున్నాడని, ఎంత ఆరోగ్యాన్ని ఇస్తున్నాడని, మనకి ఎంత క్షేమాన్ని ఇస్తున్నాడని, ప్రతి ప్రమాదాల నుంచి ఆయన తప్పిస్తున్నాడని కృతజ్ఞత మనిషి కలిగి ఉండటం లేదు. ప్రాణం అనేది దేవుడు పెట్టినటువంటి భిక్ష. ఆయన పెట్టిన దానికి మనము కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలి. మనం పొందుకున్న ప్రతి మేలుకి ప్రభువా వందనాలయ్యా, యేసు వందనాలయ్యని మనం చెబుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు జ్వరం వచ్చిందని వెళ్ళి చచ్చిపోయిన వెళ్ళారా? జ్వరం వచ్చిందని. కానీ ఈ రోజున నీవు బ్రతుకున్నావంటే, సజీవముగా ఉన్నావంటే, యేసయ్య నీ పట్ల చూపిస్తున్నటువంటి ఆయన ప్రేమ,
మరి దానికి బదులుగా నీకేం అడగట్లే, నువ్వు 1,00,00,000 రూపాయలు ఇచ్చే, 1,00,000 రూపాయలు ఇచ్చే అని అడగట్లే. ఏం చెప్తున్నాడు? ప్రభువా, మీరు నాకు ఆయుష్నిచ్చారు, వందనాలయ్యా, చాలు. దేవునికి స్తోత్రం. మనిషిని ఇలా బ్రతకండి అని అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తా ఉన్నాడు. అంటే వారు ఎలాంటి వారు అయి ఉంటారు? ఆ సంఘంలో ఉన్నవారు కృతజ్ఞత లేనలై ఉంటారు. అందుకే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడమ్మా? చదువు. ఫిలోమోనుకు 1వ అధ్యాయము 1 2 3 4 5 వచనాలు, 1 నుంచి 5. క్రీస్తు యేసు ఖైదునైన పౌలును, సహోదరుడైన తిమోతిను, మీ ప్రియుడును జత పని వారినైన ఫిలోమోనుకు, మన సహోదరైన అప్పియాకును, తోటి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పు రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగును గాక. నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడలను, సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనములు చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు గారు ఎంత మంచోడంటే, ఇప్పుడు నీ జీవితంలో మేలు జరిగింది అనుకో, నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ పౌలు గారు ఏం చేస్తున్నారు తెలుసా? ఎక్కడో సంఘం ఉంది, సంఘంలో కొంతమంది బిడ్డలు ఉన్నారు, దేవుడు వారి జీవితాల్లో మేలులు చేస్తూ ఉన్నాడు. వారిని బట్టి ఈ పౌలు గారు దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తనకున్నటువంటి సంఘములో ఉన్నటువంటి వారు మేలు పొందుకుంటే మనుషులు, ఈ దేవుని సేవకుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడంట. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు అన్ని విషయంలో ఈ శత్రువు బాగుపడ్డాడు అనుకో, దేవునికి స్తోత్రం చెల్లించు. దేవునికి స్తోత్రం. నీ శత్రువులు, నిన్ను బాధ పెట్టే వారికి ఉద్యోగాలు వచ్చాయనుకో, వారిని బట్టి దేవునికి స్తుతించు. నీ శత్రువులు అయినటువంటి వారు చాలా కాలం పిల్లలు పుట్టారు, దాన్ని బట్టి నువ్వు గుడ్డిది అనుకున్నారా, పిల్లలు పుట్టిస్తారు. మన బుద్ధి అది. దేవుడు ఏమన్నాడు తెలుసా? కృతజ్ఞత కలుగుండు. ఎవరి దగ్గరైనా నీ జీవితంలో దేవుడు నీకు మేలు చేసినప్పుడు నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ బంధువులు, నీ చుట్టాలు, నీ రక్త సంబంధులు, నీ శత్రువులు అనేటువంటి వారు మేలు పొందినప్పుడు కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు చేసిన మేలులు మన జీవితంలోనే కాదు, వేరే వాళ్ళ జీవితంలో చేసినా సరే మనము దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది చాలా మంచి పద్ధతి సంఘానికి. అది అన్యులైనటువంటి వారికి చెప్పట్లే ఈ మాటలన్నీ కూడా. సంఘములో యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి వారు ఇలా ఉండాలి అని పౌలు గారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవమ్మా. తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక వద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనిడి, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును. చాలు. ఎలా ప్రవర్తించాలో ఇప్పటి వరకు దేవుడు చెప్పాడు. క్రీస్తు నామమున ఎరిగినటువంటి మనము ఎలా ప్రవర్తించకూడదో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనుషులు పారంపర్యాచారముగా అంటే మనుషులు పాటించేటువంటి ఆచారాలుగా, మనుషులు పాటించేటువంటి పద్ధతులు, మనుషులు చెప్పేటువంటి వారి పితరులు ఎవరో ఇలా చేసేవారు కాబట్టి ఇలా చెయ్యు అనేటువంటి విధముగా మనిషి ప్రవర్తించకూడదు. చూడండి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి, మీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. పరిసయ్యులు, శాస్త్రులు అనేటువంటి వారు ఇశ్రాయేలు ప్రజల్లో ఉండేవారు.
వీరు యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు శిష్యులు అందరూ కలిసి ఒకే రోజున ఒకే దగ్గర భోజనాలు పెట్టారు. అయితే భోజనాలు చేయడానికి ముందు ఈ పరిసయ్యులు, శాస్త్రులు అనేటువంటి వారు ఏం చేశారంటే చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చున్నారు. తర్వాత యేసుక్రీస్తు వారు వారి శిష్యులు కూడా వచ్చి కూర్చుండిపోయారు డైరెక్టర్గా, చేతులు కడుక్కోకుండా. అప్పుడు ఈ పరిసయ్యులు, శాస్త్రులు యేసుక్రీస్తు వారితో అడుగుతున్నారు, అయ్యా మీ వాళ్ళేంటి ఎలాంటి వాళ్ళు, భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కొని భోజనం చేయాలి కదా, మన పితరులు అనేటువంటి వారి పితృపారంపర్యాచారంగా అది వచ్చినటువంటి ఆచారం కదా, మనం పాటించాలి కదా అని అంటూ ఉన్నారు. చూడండి, మనుషులు వాక్య ప్రకారంగా ప్రవర్తించడానికి ఇష్టపడరు, కానీ వారి పితరులు ఏదైనా ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని దేవుని లేఖనములో లేనిది చెప్తే వాటిని చాలా జాగ్రత్తగా మనుషులు పాటిస్తారు. దేవునికి స్తోత్రం. అంటే మనిషి ఆలోచించకుండా ఆ పితరులు నేర్పించినటువంటి పారంపర్యాచారమైనటువంటివి పాటిస్తూ ఉన్నారు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు అనేటువంటి వారు కూడా వాళ్ళ తాతలు ముత్తాతలు అలా చేసేవారంట, చేలు కడుక్కొని భోజనం చేయాలి, కడుక్కోపోతే తినకూడదని. అయితే యేసుక్రీస్తు వారు అన్నారు, మీ వాళ్ళు ఎందుకు కడుక్కోవట్లేదని వాళ్ళు అడిగితే అంటున్నాడు, చూడండి 3వ వచనం, అందుకు ఆయన మీరును మీ పారంపర్యాచార నిమిత్తము దేవుని ఆజ్ఞని మీరుతున్నారు. మనిషి ఏం చేస్తున్నాడు, దేవుడిచ్చే ఆజ్ఞల్లో ఇది చెయ్యండి ఇది చెయ్యొద్దు అని చెప్పాడు. ఏది చేయమన్నాడో వాటిని మీరు చేయట్లా. కానీ ఎవరెవరో మీ పితరులు, మీ తల్లిదండ్రులు, వారి పితరులు ఏదో ఒకటి తీసుకొస్తే దానిని మీరు పాటించండి 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 అని చెప్తూ ఉన్నారు కదా. ఇదిగో మీరేం చేస్తున్నారు తెలుసా? చూడండి, చదవమా. తల్లిదండ్రులను గనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణం పొందనని దేవుడు. వీళ్ళు చేసే పని ఏంటంటే అందరికి వచ్చిన వాళ్ళకి చెయ్యి కడుక్కోకుండా ఎందుకు భోజనం చేస్తున్నావు అని మా పితరులు చెప్పేవారు కాబట్టి మీరు చేయని అంటున్నారు. కానీ ఈ చెప్పేటటువంటి మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ తల్లిని తండ్రిని చూడరంట. అసలు తల్లి తండ్రులను పట్టించుకోలేనటువంటి మనుషులు ఈ పరిసయ్యులు, శాస్త్రులు. వారికి గౌరవం ఇవ్వలేనటువంటి మనుషులు ఈ పరిసయ్యులు, శాస్త్రులు అనేటువంటి వారు. ఇలాంటి వారు దేవుడు ఆజ్ఞ ఏమని చెప్తున్నాడు, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించు అన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, ఇదిగో నువ్వు దేవుని ఆజ్ఞని మీరి పితృపారంపర్యాచారంగా వస్తున్నటువంటి ఆచారం పట్టుకొని బ్రతుకుతున్నావేమి? ఈ రోజున సంఘము ఇలాగే ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చిన అటువంటి ఆజ్ఞల ప్రకారంగా నువ్వు బ్రతకకుండా నీ పితరులు ఇది నేర్పించారు, నా పితరులు ఇది నేర్పించారు, ఇలా ఉండమని చెప్పారు, అలా ఉండమని చెప్పారని మనుషులు ఎక్కువగా పాటిస్తున్నారు, నేర్చుకుంటూ ఉన్నారు. నేర్చుకోవట్లేదు. మనం ఈ రోజున 5 రూపాయల కాయిన్ పడిపోయింది కిందన, ఏం చేస్తావు? 5 రూపాయల కాయిన్ మన చేతిలో జారిపోయింది, ఏం చేస్తావు? ఇలా తీసి అవునా అలాగే అలా చేస్తే ఏమొస్తుంది? ఎప్పుడైనా ఆలోచించి ఒకసారి. నువ్వు ఇలా కళ్ళకి ఎట్టుకొని ముద్దు పెట్టుకున్నావు కదా, 5 రూపాయల కన్నా ఇంకో 5 రూపాయల కన్నా అవుతుందా? అవదు కదా. మరి ఎందుకు అలాగా? నీ పక్కింటోడు అలా చేస్తే, నీ ఎదురింటోడు అలా చేస్తే, లేకపోతే మీ మామ మీ తాత ముత్తాతలు అలా చేస్తే అది చూసి చేస్తున్నావు. ఏముంది అందులో? నీకు ఉన్నది పాటించండి అయ్యా అంటే లేనిదాన్ని తీసుకొని వచ్చింది పాటిస్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పితృపారంపర్యాచారంగా చూడండి, చదవమా. తల్లిదండ్రులు గనపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణం పొందిననియు దేవుడు సెలవిచ్చును. అయితే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచిన వలన నీకేది ప్రయోజనమగునది దేవార్పితమని చెప్పిన ఎడలతడు తన తండ్రినైనను తల్లినైనను చెప్పుచున్నారు. వీళ్ళు చెప్తూ ఉన్నారంట అలాగా. నీకేం కావాలి? తల్లిదండ్రులు అంటే చాలా నిర్లక్ష్యం, తల్లిదండ్రులను చూడలేనటువంటి మనుషులు. కానీ తల్లిదండ్రులు చూసే విషయంలో పాటించవలసినటువంటి పద్ధతులు పాటించరు. కానీ ఈ లోక సంబంధమైనటువంటి పద్ధతులు పాటించమంటే ఆ విషయంలో నిక్కంచిగా చేస్తారు. ఆ పనులు చేయరా?
వాక్యాన్ని పాటించమంటే పాటించడానికి కొంచెం నిర్లక్ష్యం చేస్తాం, కానీ మన పితరులు నేర్పించినటువంటి ఆచారాలు పాటించమంటే ఆయన మాటను కాదని నువ్వు ఎవరెవరో చెప్పినవి ఏవేవో చెప్పిన నువ్వు పాటిస్తానంటే ఆయన ఊరుకుంటాడా? ఇది సంఘానికే చెప్తున్నాడు దేవుడు. మొదట్లో చదివాం కదా మనం, సంఘానికి అంటున్నాడు. మరి ఆయన మాటను కాదని నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతాను, నీ ఇష్టం వచ్చినట్లుగా నేను వాళ్ళ పద్ధతులే పాటిస్తానంటే ఆయన ఎందుకు అనుకుంటాడు? ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను చూడండి, 6వ వచనం చదవండి. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. చూసారా, ఆయన మాటలను మీరు పాటించటం లేదు, ఈ మాటలను మీరు పాటిస్తున్నారు. ఇంకొక వచనం కొద్ది, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 3-4 వచనాలు. అదే మాటల గురించి ఇక్కడ మార్క్ ఏమని చెప్తున్నాడు అంటే, పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనం చేయరు. అమ్మ ఇందాక చెప్పింది, ఇక నా మార్పు చెప్తున్నాడు అలాగా, చేతులు కడుక్కుంటేనే గాని వారు భోజనం చేయరు. తర్వాత, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు అమ్మ నీళ్లు చల్లుకుంటేనే గాని, అమ్మ అర్థమందా, వీళ్ళు ఏం చేస్తారంట, ఎప్పుడైనా బజార్కి వెళ్ళారు అనుకోండి, బజార్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే నీళ్ళు తీసుకొని బయటన చల్లుకుంటారంట. చల్లుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి భోజనం చేస్తారు. చూడండి ఏమన్నారంటే, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని వాళ్ళు భోజనాలు చేయరంట. ఇంకా ఏమన్నారు, ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించేది వారు. చాలు, అక్కడ మూల భాషలో ఒకటి రాయబడింది చూడండి, ప్రాచీన ప్రతులలో మంచములను అని రాయబడి ఉంది. ఉందా? ఉంది కదా. తర్వాత ఇంకొక దగ్గర ఇత్తడి పాత్రలకు బాప్తీసము అని ఉంది. అంటే వారు ఎక్కడికైనా బజార్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో ఉండే మంచాలని, ఇత్తడి పాత్రలు ఉంటాయి కదా, వాటిని నీళ్ళతో కడుక్కొని అప్పుడు వాటిని వాడుకునేవారంట. అప్పుడు తర్వాత వారు భోజనాలు చేసేవారంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. బాగుంది కదా ఈ పద్ధతులు. అలాగైతే మనకి వారానికి ఒకసారి పని ఉంటుంది. వారానికి ఒకసారి వెళ్తాం బజార్కి, వెళ్ళినప్పుడల్లా వచ్చినప్పుడల్లా మంచం కడుక్కోవాలి, వచ్చినప్పుడల్లా మనకి ఇతర పాత్రలు అన్నీ కూడా దోముకోవాలి. మన సంవత్సరానికి ఒకసారికి అమ్మో నడుము జారిపోయింది అంటాం. అలాగే ఈ లెక్క ప్రకారంగా వారానికి పాటించినట్లయితే అయిపోయినట్లే. అవునే కాదా? దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏమన్నాడంట, వారు 7వ వచనం, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించచ్చు నన్ను వ్యర్థముగా ఆరాధించుతారు. చూసారా, వాళ్ళు చేసే పని ఏంటంటే, వాళ్ళు ఈ మాటలు చెప్తున్నారు కదా, అదిగో మీరు సంతకెళ్ళి వచ్చారు అనుకోండి, మంచాన్ని కడుక్కోవాలి అంటే అది దేవుడు చెప్పిన మాటలుగా చెప్తారంట వాళ్ళు. అసలు అది పాటించాలా? అసలు మీరు వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చారు అనుకోండి, ఆ ఇత్తడి పాత్రలు నీళ్ళతో కడుక్కోవాలి, కడుక్కోకపోతే భోజనం చేయకూడదు అని చెప్తారంట. దేవుని వాక్యంలో ఎలాగైతే ఉందో ఎలాగే ఉంది అన్నట్టుగా చెప్తారంట. అది మనుషులు కూడా అలాగే వింటారు, పాటిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుల యొక్క పారంపర్యాచారంగా వచ్చేటువంటి ఆ పద్ధతులను, ఆచారాలను నీవు పాటించొద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమన్నాడంటే చదవమా, 8వ వచనం, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను నిరాకరిస్తున్నారు. చూసారా, ఈ పద్ధతులు మీకు అలవాటు అయిపోయి అనుకోండి, అంటే మీ పితరులు నేర్పించినవి, మీ పక్కింటోళ్ళు చేసినవి, ఎదురింటోళ్ళు చేసినవి, అది మీకు అలవాటు పడిపోయింది అనుకోండి. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టుకున్నప్పుడు రెండింటిలో దేనికి ప్రాధాన్యత ఇస్తామయ్యా అంటే మొదట వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తామంట. ఏ మాటలకి? మన పితృ పారంపర్యాచారంగా వచ్చే ఆచారాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామంట. ఎందుకంటే అది అంత ఆకర్షణీయంగా ఆకట్టుకుంటుందంట. ఈ రోజున మనం చాలా మంది కూడా ఇప్పటికీ కూడా అలాంటివి పాటించేవారు లేకపోలేదు.
ఇప్పటికీ కూడా ఈ రోజున అలాంటి వదులుకోలేకుండా ఉండడానికి కారణం అదే. దేవుడే చెప్తున్నాడు ఈ రెండింటిని, దేవుని వాక్యాన్ని మీ మీ పితృల యొక్క పితృపారంపర్యాచారంగా వస్తున్నటువంటి ఆ పద్ధతులు పక్కన పెడితే దీనికే ప్రాధాన్యత ఇస్తాం కానీ దీనికి ప్రాధాన్యత ఇవ్వం. ఒకవేళ ఎవరైనా చెప్పిన ఎందుకమ్మా అలా చేస్తున్నాం అన్నా సరే అలాగే చేస్తాం మనం. అవునా కాదా? అలాగే చేస్తాం. ఎప్పటికీ కూడా అలానే జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుదామా 9వ వచనం చదువు ఒకసారి. ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞనే బొత్తిగా నిరాకరించేస్తారు. చూడండి, దేవుడిచ్చిన మాట ఇంక కాదనేస్తారు, ఇంకంతే, ఇదే నిజం అంటే అది ఎంత గట్టిదో చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఏమంటాడంటే చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మనుషుల పారంపర్యాచారమును అనగా లోక సంబంధమైన మూల పాఠములు. చాలు. మనుషుల పారంపర్యాచారము అంటే అర్థం ఏంటంటే మనుషుల యొక్క లోకములు ఉండేటువంటి మూల పాఠాలు. మూల అంటే మన తాతలు, మన ముత్తాతలు, వారి ముత్తాతలు, వారి ముత్తాతలు వారు నేర్పించినవి, ఆ మూల పాఠాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఆ మూల పాఠాలను ఎక్కువగా నేర్చుకుంటున్నారు, దేవుని ఆజ్ఞలను తక్కువగా నేర్చుకుంటూ ఉన్నారు. రెండింటిని పక్క పక్కన పెట్టినప్పుడు ఆ మూల పాఠాలకే, ఆ పితరుల యొక్క పితృపారంపర్యాచారంగా వస్తున్నటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం కానీ దేవుని వాక్యానికి ఇవ్వటం లేదు. పెద్దలైనటువంటి వారు ఏది నేర్పిస్తే అది పితృపారంపర్యాచారంగా పాటిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ లోక సంబంధమైన మూల పాఠములు అంటూ ఉన్నారు వాటి గురించి. ఆ పక్కన అందులో ఫుట్ నోట్లో ఒకటి రాయబడి ఉంది చూడండి, భూతములు. అమ్మా, లోక సంబంధమైన ఆచారాలని, ఆ పద్ధతుల గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? భూతం అంటే దెయ్యం. అర్థమవుతుందా? అవి చేస్తున్నారు అంటే దెయ్యం మీలో ఉందని అర్థం. అంతకు మించి ఇంకేం లేదు. పాస్టర్ గారు ఇటు ఎలాగైనా అనుకుంటారు, అనుకోండి, పర్వాలే. ఆయన ఎలాగే చెప్పాడు ఇక్కడ. మీరు అలాంటి పద్ధతులు పాటిస్తున్నారంటే మీలో ఆ దెయ్యాలు ఉన్నాయి. ఆ దెయ్యాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా రాయబడి ఉంది. భూతము అన్నాడు. మూల పాఠములు, పితృపారంపర్యాచారం వస్తున్న మూల పాఠాలు ఏంటయ్యి అంటే దెయ్యము. చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. నేను ముగిస్తాను, ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నను, బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయించబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుని యొక్క గృహ నిర్వాహకుని యొక్క ఆధీనములోనే ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి. చూడండి, ఇక్కడ భూతములు అనే దగ్గర ఏమని రాయబడి ఉంది? అక్కడ లోక సంబంధమైన మూల పాఠాలు అనే దగ్గర భూతములు అని రాయబడి ఉంది. ఉందా? చూసారా? ఇక్కడ మనము ఆ పద్ధతులకి, ఆ ఆచారాలకి ఎప్పుడు కట్టుబాటులోకి వెళ్ళిపోతామో చెప్తూ ఉన్నాడు. మనము చిన్న పిల్లలం అనుకోండి, చిన్న పిల్లలం అయినప్పుడు మనము తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వారిని అక్కడ పెడతాం, ఎవరు పని వారి దగ్గర పెట్టి, ఇదిగో మా పిల్లల్ని పోషించండి అంటాం. అప్పుడు ఆ చిన్నవాడు వాళ్ళు చేసిన వీళ్ళు చేసిన పనులు తప్పులు చేశాడు అనుకోండి, ఎక్కడెక్కడ ఎవరెవరో చేసిన పట్టుకొని వచ్చి, ఇప్పుడు పిల్లలు చూస్తాం కదా, బయటకి ఎక్కడికైనా వెళ్ళారు అనుకోండి, ఎప్పుడు మాట్లాడలేని మాటలు కొన్ని మాటలు మాట్లాడతాడు. ఎక్కడెవరంటే బయట వెళ్ళాడు, వాడు మాట్లాడాడు కాబట్టి ఆ మాట ఇక్కడ తీసుకొచ్చాడు. అలాగే పిల్లలైనటువంటి వారికి అనగా ఇంకా ప్రభు నామాన్ని ఎరగనటువంటి వారు, ఇంకా దేవుని వాక్యాన్ని తెలుసుకోలేనటువంటి వారు ప్రవర్తించే ప్రవర్తన ఈ లోక సంబంధమైన మూలపాట ప్రకారముగా చిన్న పిల్లలుగా దేవుడు పరిగణించాడు. కానీ మరి పెద్దవారైన తర్వాత, అనగా దేవుని వాక్యాన్ని నువ్వు తెలుసుకున్న తర్వాత, అంటే పసిపిల్లలప్పుడు పాలు తాగుతారు, పెద్ద అయిన తర్వాత అన్నం తింటారు, భోజనం చేస్తారు. పసిపిల్లలప్పుడు చేశారు అనుకోండి, అది దేవుడు కూడా పరిగణలోనికైనా
తీసుకోడు. ఇప్పుడు పిల్లలు కూడా ఎవరన్నా రే అలాగ అనకూడదురా అంటాం అంతే. కానీ పెద్దవారైన తర్వాత కూడా చూడండి మాట చూద్దాం 3వ వచనం నుంచి, మనమును బాలురమైనప్పుడు లోక సంబంధమైన మూలపాఠములు కనుక దెయ్యానికి లోబడి దోషులమై ఉంటాము. అంతేనా? మీరు భూతములన్నా నేను దెయ్యమన్నాను అంతే, రెండు ఒకటే. ఆ దెయ్యానికి లోబడి ఉంటారు. చిన్నపిల్లలు అప్పుడు తెలియదు. ఆ తర్వాత అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడమేమో. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడువు కాదు, కుమారుడివి. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడువు. ఆ కాలం అయితే మీరు దేవుని ఎరుగని వారే నిజమునకు దేవుల్ని కాని వారికి దాసులే. చాలు ముగిస్తాను. చూసారా? బాల్య దినం అనగా మనకు వాక్యం తెలిసి తెలియక ఉండినప్పుడు వాళ్ళు చెప్పేవి పాటించి, వీళ్ళు చెప్పేవి పాటించి, వాళ్ళు చెప్పేవి పాటించి వింటాం. మరి వాక్యం తెలిసిన తర్వాత అర్థమవుతుందా? వాక్యం అనే పాలు, వాక్యం అనే ఆహారం. ఇంకా పాలు దగ్గర ఉన్నారనుకోండి, వాక్యం అనే పాలు దగ్గర వారు పాటిస్తూ ఉన్నారంటే దేవుడు కూడా పరిగణలోనికి తీసుకోడు. కానీ వాక్యం అనేటువంటి ఆహారం తింటున్నారు, బాగా తింటున్నారు. మీకు కరువైంది ఆహారం? కరువు కాదు. దేవుని వాక్యాన్ని బాగా ఎరిగిన వారుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే పితరుల యొక్క పారంపర్యాచారమైన ఆచారాలలో మునిగిపోతూ ఉన్నారు. ఆ దయ్యాల చేత పట్టి పీడించబడుతూ ఆ పద్ధతులని ఎంతమంది చెప్పినా, ఎన్ని చెప్పినా వాళ్ళు అనుకున్నదే వాళ్ళు చేస్తారు. దేవుని వాక్యం ఎలాగుంది కదా? కాదు. ఇలా నేర్పించారు. ఎలా నేర్పించారు? దయ్యాలు నేర్పిస్తూ ఉన్నాయి, ఇదే చెయ్యు, ఇదే పాటించండి. కనుక ఆ కారణం చేత ఈ రోజున ఏమైపోతుందంటే సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా అనగా క్రీస్తు నామమును ఎరిగిన వారు, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారందరిలో కూడా ఇలాంటి ఆ పాత స్వభావం ఉండిపోయి వాటి నుంచి రాబడలేకపోతూ ఉన్నారు బయటికి. మనం ఎప్పుడైతే ఆ యొక్క పితరులు నేర్పించినటువంటి ఆ భక్తి జీవితాల నుంచి బయటకు రాగలమో, మనలో ఉన్నటువంటి దురాత్మలు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతాయో మనము స్వేచ్ఛాపరులము. దేవుని వాక్యం ఎలాగ ఉందో అలాగనే మనము పాటించగలం. అది నీ జీవితంలో, ఆ దెయ్యాలు నీ జీవితంలో ఉన్నంత కాలము కూడా నీవు వాటి నుంచి విడిపించబడలేవు. నువ్వు చేస్తూనే ఉంటావు. నీ తర్వాత నీ పక్కాలకు కూడా చెబుతావు. మరి ఈ రోజున దేవుడు నీతో విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఆ పితరుల యొక్క పితృ పారంపర్యాచారంగా వస్తున్నటువంటి భక్తి జీవితాల నుంచి ఆ యొక్క ఆకాశం నుంచి పడదోయబడినటువంటి దురాత్ములు మిమ్మల్ని పట్టి పీడించకుండా విడుదల పొందాలి అంటే దేవుని వాక్యములో ఉన్నట్లుగా నువ్వు పాటించగలవు. అప్పుడు పాటించినప్పుడు దేవుడు నిన్ను ఆ మూలపాఠములు అనగా దురాత్మల చేత నువ్వు ఎంత నష్టపోయావో మీకు తెలియదు. మీరు ఆ పద్ధతులు పాటిస్తున్నప్పుడు, ఆచారాలు పాటిస్తున్నప్పుడు మీకు ఎంత నష్టం కలుగుతుందో తర్వాత అది వచ్చేంత వరకు మీకు తెలియదు. దాని కష్టం మీరు అనుభవించేంత వరకు. కనుక ఆ యొక్క శ్రమల నుంచి, ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి మనం తప్పించబడాలంటే దేవుని వాక్యంలో ఉన్నట్లుగా మనము పాటించాలి. ఆమేన్.